సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ కట్టను సందర్శించిన రాచకొండ సిపి సుధీర్ బాబు చెరువు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఒక స్టూడెంట్ కు ఒక ఫైనల్ ఎగ్జామ్ ఎలాంటిదో ఈ వినాయక నిమజ్జనంకి బందోబస్తును ఏర్పాటు చేయడం కూడా ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది అని సిపి గారు వివరించారు. ఇప్పటి వరకు 3000 గణనాథులు నిమజ్జనం కాగా ఇంకా 20,000 విగ్రహాల వరకు రాచకొండ పరిధిలోని పలు 59 చెరువుల కుంటలకు సిద్ధంగా ఉన్నాయని సుధీర్ బాబు తెలిపారు. అలాగే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ ఆటంకం కలగకుండా 12,000 మంది అధికారులు, పోలీసులు, షీ టీమ్స్ మరియు ఎస్ఓటీ టీం మరియు మెడికల్ ట్రీట్మెంట్స్ కు టీం కూడా సిద్ధంగా ఉంచామని సుధీర్ బాబు తెలియజేశారు. మేము ఎంతో ఎమోషనల్గా అటాచ్ అయినటువంటి ఒక బందోబస్తులో గణేష బందోబస్తు ఒకటి. మేము దీన్ని ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్తుంటాం. మాకు ఫైనల్ ఎగ్జామ్లో ఎట్లా పాస్ కావాలని ఎంత కష్టపడతామో ఈ బందోబస్తు కూడా అట్లే కష్టపడతాం. మన దగ్గర లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా మన గణేషాస్ కోసము పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేషాస్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేషాస్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి 59 ఇమర్షన్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, బేబీ పాండ్స్ అని కలిపి వాటికి తగ్గట్టు సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు ప్రాపర్గా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్ అన్నీ కలుపుకొని ఫోకస్గా బందోబస్తు మీద ఉన్నాం. ఎందుకంటే దీనికోసమే మేము స్టాండ్ టు వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు భోజన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కేర్ తీసుకోవడం కానీ అన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ అంటే ఇక్కడ జనాలు వచ్చడానికి నిలబడి చూడడానికి దూరంగా పార్క్ చేసుకుని వస్తున్నాము. ఎక్కువగా స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేసెస్ మేము ముందే ఐడెంటిఫై చేస్తే అలా అనౌన్స్ చేయలేదు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఇమర్షన్ కోసం వచ్చే వెహికల్సే పైకి వస్తాయి ఇక్కడికి.